హాయ్ దిస్ ఎన్ఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉండరు? బాగుండారా? అంతా మంచిగానే ఉండారనుకుంటా. ఈరోజు వీడియో తీయడానికి కారణం ఏంటంటే హైదరాబాద్కి అయితే పోతున్నా. బ్యాగ్ గీగ్ అంతా సర్దేసిన అనమాట. ఏమైనా ఎంత తొందరగా అనుకోవచ్చు హైదరాబాద్కి. ఎట్లాంటి ప్రమోషన్స్కి వాటికి వీటికి కాదు, జస్ట్ అలా పోయి ఒకరోజు చార్మినారు, ఒకరోజు ట్యాంక్ బండ్ అంట, ఒకరోజు గోల్కొండ అంట, ఇంకొక రోజు ఆడేదో రవీంద్ర భారతి అంట. ఇది చూసుకొని వద్దాం అనుకోండా. ఎందుకు నాకుండేదే 10 రోజులు, ఇంకా కువైట్కి పోవాలి మళ్ళీ. అలాంటిది ఇంత నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటే మా కువైట్ కఫీల్ అయితే నాకు ఒక పెద్ద గిఫ్ట్ అయితే ఇచ్చానమాట, ఎంజాయ్ చేసుకో అన్నట్టుగా. అందుకనేసి నిర్ణయం అయితే తీసుకున్నా. అందుకనేసి బ్యాగు అండ్ కెమెరా అన్నీ రెడీ చేసుకున్నా. చూద్దాం అట్టా పోయి 4 రోజులు ఈ వచ్చిన టాంచి ఇంటికాన్నే ఆ హాస్పిటల్ చుట్టూరు అన్నీ తిరిగి బేజారైతే వచ్చేసింది నాకు. ఇంకా ఎటువంటి ప్రాబ్లం లేదు. పిల్లలకు కానీ మా వైఫ్కి కానీ అందరిని సెటిల్ చేసిన, ఇంటికాడు పెట్టేసిన. నీ ఇంటికాడు ఉండి పీకే పని ఏం లేదు. అట్టా 2 రోజులు పోయి తిరిగేసి వద్దాం. ఏమంటారు? చూపించారా నేను కూడా. అది ఇంకా దారిలో పోయేటప్పుడు చెప్తా అసలుకి మ్యాటర్ ఏంది, ఎందుకు పోతున్నా హైదరాబాద్ కానీ. నేనైతే ట్రైన్ ఏసీకి పోదాం అనుకున్నా. ఏసీ బుక్ చేసుకుని ఎప్పుడు పోవాలన్నమాట. పోదాం అనుకున్నా కానీ అది టికెట్ లేదు, దొరకలే. అందుకనేసి బస్సు అయితే టికెట్ బుక్ చేయించుకున్నా. జగనన్నదో జగన్ ట్రావెల్స్ అంటే ఏదో, దానికి స్లీపర్ బెర్త్ అయితే బుక్ చేయించుకున్నా. అండ్ బస్ కాడికి పోయి నిదానంగా కూర్చొని మాట్లాడదాం. ఎందుకు పోతున్నాను ఏమి అనేది పిన్ టు పిన్ చెప్తాను. ఓకే, ఇదే అంట. చూద్దాం. ఇదేదో CGR అంట. ఇదే కదా? ఇదే కదా? కొల్లకుంట ఇదే కదా? ఇది ఓకే ఓకే, బాగాలేదు. నువ్వు నాకు చూపిస్తావా కొంచెం సీటా లోపల? నెంబర్ ఎంత మంచిది? అబ్బా, ఇది నా బర్త్. ఏదో అనుకున్నాం కానీ బస్సు కొంచెం బాగుంటాను. మళ్ళీ అంత క్వాంటిటీ ఏం లేదు. లైక్ బేర్ సెట్లు కానీ కమ్మలు ఓకే, బట్ ఓకేలే. ఈ ఆడబట్టుకుని ఎక్కాలి వస్తాను. ఇప్పుడు ఆల్రెడీ పనుకున్నారు నిన్న అవతల. డబ్బులు పెడితే అవన్నీ ఫుల్ అయిపోయినాయి, ఇంకేం లేవు. యాక్చువల్లీ నేను అనుకునేంత ఏమి లేదు బస్సు అయితే. లైక్ ఏదో ఓల్డ్ మోడల్గా, ఏసీ అయితే ఫుల్ బాగుంది. ఏసీ ఫుల్ ఏదో ఓల్డ్ మోడల్గా ఉన్నది. అంత చూసేదానికి ఏమీ లేదు. బస్సు అయితే లుక్ మీరే చూడండి. ఏందో పాత బస్సు కదా ఉన్నట్టున్నారు. పాత బస్సుని ఏదో రీమోడల్ చేసినట్టుగా అనిపిస్తుంది. అదేదో నీ యాక్చువల్లీ జగన్ ట్రావెల్స్ ఏదో సంథింగ్ అన్నాడు మా ఊరు ఫస్ట్. నేను అదే అనుకున్నా కానీ ఇట్స్ నాట్ ఏ జగన్ ట్రావెల్స్, ఏదో సంథింగ్ ఒక ట్రావెల్స్ కానీ GRGC ఏదో. బట్ ఓకేలే, ఏదో ఒకటి. మనం మాటికి పోతున్నాం పొంగది హైదరాబాద్కి, ఎప్పుడో ఒకసారి పోతాం. ఇది కూడా ఇవే ఏట్రా, ఇది తెరుచా అంటే కూడా మూసుకుపోతుంది. అరే ఇట్లా నా మొహానికి రావాలా? ఇది వచ్చేటట్లేదు, వదిలిపెట్టేసినది అన్నట్టు. నేనేదో చెప్పాలనుకున్నా కదా హైదరాబాద్కి. యాక్చువల్లీ నేను పోవాలని నేను అనుకోవాలా. రీజన్ ఏంటంటే మా కువైట్ సార్కి నేను ఫోన్ చేసిన అనమాట. మా కజిన్ ఫోన్ చేసి నేను చెప్పిన ఆయనకి, సార్ నెక్స్ట్ మంత్ 15th వస్తాను, ఇప్పుడు రాలేను సార్, ఎందుకంటే టికెట్లు రేట్లు ఎక్కువగా ఉన్నాయి. 700 నుంచి 900 అంటే ₹1,00,000 90,000 దాదాపు ఉన్నది. నేను రాలేను సార్, నేను వచ్చే నెలలో 15వ తేదీ అట్లా వచ్చాను, కొంచెం రేట్లు తగ్గుతాయి, ఇప్పుడు రాలేను. ఎందుకంటే ఈ నెల లాస్ట్ వరకు కూడా, అంటే ఈ నెల మే నెలలో ఈ నెల లాస్ట్ వరకు కూడా
900 నుంచి 1000 దినాల దాకా ఉన్నారు సార్. అంటే చాలా రేట్ ఎక్కువైపోతుంది, అంత పెట్టుకొని వచ్చేది లేదు అంటే. మా సార్ నేను మాట ఇచ్చాను అనమాట వచ్చేటప్పుడే. ఏమని సార్ మీరు పోయి ఇప్పుడు పంపించడానికి నాకు టికెట్ ఏంటి అన్నాడు. ఆయన సగం వేసుకుని నేను సగం వేసుకోవచ్చు, అదంతా మీకు తెలుసు ఆ రచ్చ అంతా ఎట్టయింది అనేది. అండ్ వచ్చేటప్పుడు టికెట్ నేనే పెట్టుకోవచ్చాను సార్, మీరేమి యూజ్లే అని చెప్పిన. ఆయన సర్లే అనేసి అన్నాడు. ఆయన నీ మాట ఇచ్చిన ప్రకారంగా నేనే టికెట్ పెట్టుకొని పోవాలన్నమాట పోయేటప్పుడు. నేను చెప్పిన మా సార్కి ఈ మాదిరిగా సార్ ఈ నెల అయితే రాలేను, వచ్చే నెల 15వ తేదీ అట్లా వస్తాను సార్ అంటే, సరేలే అయితే రేపు నెల 15వ తేదీ కానీ లేకపోతే వచ్చే నెల అంటే జూలైలో 15వ తేదీ కానీ రా అన్నారు. నేను అవాకైనా అదేంద్ర స్వామి కోవిడ్ వాళ్ళు పిలిచా అదేంది ఒక మేబీ ఒక 10 to 15 days ఒకవేళ ఎక్స్ట్రా అడిగినా కానీ చచ్చిపోతారే, లవలబాను కొట్టుకుంటారే, నువ్వు ఏ డేట్కి తీసుకున్నావు ఏ డేట్కి పోతున్నావు, నువ్వు ఈ మాదిరిగా మంచి పద్ధతి కాదు కానీ సో ఓన్ కోపడిపోతారు. అలాంటిది మా సార్ సడన్గా ఆ మాట అనేతలకి నేనే అవాకైనా అసలుకి ఒక్కడే అనుకున్నా ఫస్ట్ ఆ 15 రోజులు కూడా. కానీ ఆ మాట అనేతలకి నేను అవాకైనా. రీజన్ ఏంటంటే మళ్ళీ తర్వాత నేను మా బంగాళవాడికి ఫోన్ చేసినాలే కనుక్కున్నా, ఏంట్రా మా సార్ ఈ మాదిరిగా అంటున్నాడే 15వ తేదీ రమ్మంటే, లేదు పర్లేదు ఈ నెల కాబట్టి వచ్చే నెలలో రా అనేసి అంటున్నాడంటే, వాడేమన్నా అంటే మీ సార్ ఉండడం లేదు, నేను మీ సారు అంటే ఎక్కడికో బయటకు వెళ్తానంట, వేరే కంట్రీస్కి వెళ్తానంట, అదే ఐ మీన్ వెకేషన్కి వెళ్తానంట. మా సార్ ఉండి ఆఫర్ ఇచ్చాను నాకు. సర్లే అనేసి నేను టికెట్ తక్కువైనప్పుడే రాలే, ఇప్పుడే అవసరం లేదు, టికెట్ చూసుకుంటా తక్కువ రేటుతోనే రా, ఇంతంత ఖర్చు పెట్టుకుని రావద్దనేసి ఆయన మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం అనిపించేసింది. సో అందుకనేసి అందుకనేసి థ్యాంక్ యూ సార్ అని చెప్పిన ఆయనకి. నేను టికెట్ తక్కువ ఉన్నప్పుడు వచ్చాను సార్ అనేసి. ఇంకా నెక్స్ట్ మంత్ పోను, ఇంకా జూన్లో జూలై 15 కానీ జూలై లాస్ట్లో కానీ పోతాను అనమాట. ఇంకసారి పోతే 4-5 ఏళ్ళు రానులే అది అబ్బా. అందుకనేసి ఒకరోజు అట్టా పోదాం హైదరాబాద్కి, అదేది అన్నీ చూసుకోవద్దాం 2 రోజులు పోయేసి తిరిగేసి అనేసి బయలుదేరుతాను అనమాట. మొత్తాన్ని హైదరాబాద్కి అయితే వచ్చినా కానీ ఏదో ఎర్రగడ్డ అంట ఏడు దింపేసినాడు, మరి తెలియడం లేదు ఎట్ట పోవాలో ఏమో. ఎర్రగడ్డ కాడైతే దిగినా ఇంకేడన్నా హోటల్లో ఐ మీన్ అంటే ఏదైనా రూమ్ తీసుకొని రూమ్లో ఉండి సాయంత్రంగా పోవాలంట. అంటే ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉండే తట్టుకోలేము, సాయంత్రంగా పో అనేసి అంటున్నారు. ఆడికే చార్మినార్ కాడికి ఇదే పెద్ద ఫ్లైఓవర్ కాదు, ఇదే ఎటబావలో ఏమో అర్థం కావడం. ఇది మెట్రో ఫ్లైఓవర్ ఏమో తెలియదు, ఇది మెట్రో ట్రైన్స్ ఏమో తిరుగుతాయేమో. ఎడైతే దిగేసిందా ఎటబావలో తెలియదు కానీ పోవాలి, ఆడుకో పోవాలా. లగ్జరీస్ రూమ్ అంట. ఎక్కువ చూస్తే నా ఫ్రెండే ఎక్కువ చూస్తే అన్ని చోట్ల ఎత్తుకున్నాడు, కాబట్టి చాలా తక్కువ అనిపించింది. లొకేషన్ ఇక్కడ ఓకే. ఆల్రెడీ ఏదైతే పిక్ చేసి పోయినాము, అదంటే మాది మొత్తం అడ్రస్ అంతా రాపిచ్చేసి పోయినా. ఏది బ్రో నీకు ఇచ్చిన కెమెరా? ఇది ఆల్రెడీ పిలప్ చేయించినాం అనమాట. ఇది 1600 తీసుకున్నాడు ఏసీ రూము, 2 daysకి తీసుకున్నా. ఇది కొంచెం ఏరియా చెప్పు బ్రో, ఎక్కడ ఉంటుంది? ఎస్ఆర్ నగర్ అమీర్పేట అంట. ఏమైనా స్ట్రీట్లో ఏమన్నా దీనికి? హనుమాన్ టెంపుల్ దగ్గర అంట. మీ హోటల్ పేరు ఏం పేరు? అది వేదాంశి హోటల్ అంట. సో నీ గూగుల్లో చూస్తే ఇది కొంచెం రేట్ తక్కువగా అనిపించింది. ఫస్ట్ 1800 అని చెప్పినాడు, మళ్ళీ తర్వాత అడిగితే 1600కి అయితే ఇచ్చాడు అనమాట. సో డబ్బులు అయితే పే చేస్తున్నా, 2 days ఇక్కడే ఉంటా. తీసుకో. సో ఈరోజు శుక్రవారం మా ఐడియా అదే ఇక్కడ ఉన్నది. శుక్రవారం శనివారం ఉంటా అనమాట. ఆదివారం ఇటు నుంచి అయితే అంటే శనివారం వెళ్ళిపోతా, ఆదివారం ఇంకేం పని ఉండదు కాబట్టి డైరెక్ట్గా బుక్ చేసుకుని వెళ్ళిపోతా. రూమ్ నెంబర్ ఎంత బ్రో? 302నా? ఓకే. 3rd floor. ఆల్రెడీ 3rd floorలోనే ఉండేట్టు. ఇది ఇంతకీ బ్యాచిలర్సా ఫ్యామిలీస్ ఉంటారా ఏం అర్థం కావడం. కానీ చెట్లు బాగుంటాయి, బలంగా చల్లగానే ఉంటుంది అంట. ఏసీ ఉన్నది కదా, ఇంకా చల్లగానే ఉంటుంది, చల్లగా లేకుండా ఎలా ఉంటుంది. ఇప్పుడు నేను హైదరాబాద్లో చూస్తున్నా కదా, గత 13 ఏళ్ళ కిందట ఇప్పటికైతే చాలా డిఫరెంట్ ఎట్లా అంటారేమో. బిజీ బాబోయ్. రోడ్లు అయితే నువ్వు చెప్పాల్సిన అవసరమే ఇలా, అంత బిజీగా ఉన్నది రోడ్లు, ఫుల్ ట్రాఫిక్. ఇంకా సో 301, 302. Okay, so this is the room guys.
ఏంట్రా లైట్లు ఒకటే కల్లా ఏంటి లైట్లు ఒకటే కల్లోనే అసలుకి ఏం పని చేయాల లైట్లే ఏమైనా మెయిన్ ఏమైనా ఆఫ్ చేశారా ఎట్లా మరి అర్థం నథింగ్ ఈజ్ వర్కింగ్ ఏం పనే చేయడం బెడ్లు గిడ్లు అనేవి వాన ఉన్నాయి బట్ ఏం వర్క్ అవ్వడం లేదా ఓకే దిస్ ఇస్ ద స్విచ్ ఇది మనం ఆన్ చేసుకోవాలి కాలింగ్ బెల్ అండ్ ఇది స్విచ్ అనమాట ఇది ఆన్ చేస్తే మనకు కరెంట్ అయితే ఆన్ అవుతుంది మనం ఏమైనా ఎప్పుడైనా వచ్చింటే మనకు తెలుస్తుంది మనం ఎప్పుడు రాం కదా సో దిస్ ఇస్ ద రూమ్ గైస్ లైట్ అయితే ఒకటే ఉంది దెర్ ఈజ్ నో లైట్స్ ఓకే ఫ్యాన్ రన్ అవుతుంది లైట్స్ అన్నీ ఉన్నాయి లైట్స్ అన్నీ పనిచేస్తున్నాయి అండ్ టీవీ బెడ్షీట్స్ కానీ మరకలు చూడండి ఎట్టున్నాయో ఇదే దరిద్రం ఇక్కడ ఈ రెస్టారెంట్లో హోటల్స్కి వచ్చి ఇట్టే ఉంటుంది మేబీ ఇది చేంజ్ చేసినాడో లేదో తెలియడంలే బాగా నలిపేసినాడు దీంట్లో కూడా అంతగా ఏమి లేవు పాతటిగా అనిపించినాయి బట్ ఓకే చైరు టేబుల్ ఇచ్చినాడు టీవీ ఇచ్చినాడు అండ్ ఇది వచ్చి ఒక ఏదో అద్దం ఒకటి ఇచ్చాడు ఓకే బాత్రూమ్ ఓకే బాత్రూమ్ బాగున్నది స్నానం చేసేదానికి షవరు హీటర్ ఉంది వాష్రూము మామూలుగా అది ఇది ఏంటో అర్థం కావడం ఇది కప్పుకోవాలనే కానీ భయం వేస్తుంది మీద అది కదా సో ఏసీ స్విచ్ అంట ఇదంట ఏసీ స్విచ్ ఇది ఆన్ చేస్తే అక్కడ ఏసీ స్టార్ట్ అవుతుందంట ఓకే ఏసీ స్విచ్ అన్ని స్విచ్చెస్ అన్నీ ఏంటి ఇచ్చేసినాడు మనం చూసుకోవాలి అదే చెప్పినా కదా మనం ఎప్పుడైనా హోటల్ ఈ మాదిరిగా వస్తే మనకు తెలుస్తుంది హోటల్స్ సో ఎట్టున్నది ఇది హైదరాబాద్కి అయితే వచ్చిన ఇంకా 4 గంటలకు అయితే బయలుదేరుతా చార్మినార్కి వెళ్తా ఫస్ట్ చార్మినార్కి వెళ్తాను మళ్ళీ తర్వాత గోల్కొండ 3వ రోజు ఆదివారం లాస్ట్ ట్యాంక్ బండ్ అది ఓకే నేను అయితే పోయి ఇంకా ఫ్రెష్ అప్ అవుతే అవ్వాలన్నమాట కసకసా ఉన్నది రూమ్ అనుకున్నంత కాలేదమ్మా బట్ ఓకే పర్లే కొంచెం మార్చుకుంటే బాగుంటుంది అంతా కచ్చా కచ్చాగా ఉంది సో రేపు చార్మినార్ వీడియో అవుతుంది రేపు మార్నింగ్ చూసి ఎంజాయ్ చేయండి బాయ్